ఓకే. కే మ్యాప్స్ వచ్చేసి స్విచ్చింగ్ ద ఎక్స్‌ప్రెషన్ కరస్పాండింగ్ టు ద ఇప్పుడు ఈ ఏబిసిడిఈ 1 4, 5 ఒక సెకండ్ ఇది ఇట్లుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇది ఆర్డరింగ్ గుర్తుపెట్టుకో 4 రాసేటప్పుడు 1, 2, 3 ఓకే. 0, 1, 2, 3 ఇక్కడ ఆపోజిట్ ఐ మీన్ వర్టికల్‌గా రాసినాడు. బట్ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 0 నుంచి 15 వరకు అంటే 16 బాక్సెస్ ఉంటాయి. వాడు 1 ఇచ్చినాడు. 1 ఈడుంది, 4 ఈడుంది, 9 ఇక్కడ ఉంది, 11 ఈడుంది, 12 ఈడుంది. సో వీటిని దీన్ని కంబైన్ చేసి దీన్ని కంబైన్ చేసి దీన్ని కంబైన్ చేసి సింప్లిఫై చేస్తే ఇక్కడ ఏ బార్ బి అండ్ ఏ బి ఉన్నాయి. ఏ బార్ ఏ క్యాన్సిల్ అయిపోయి విత్ బి మిగులుద్ది. అండ్ ఇక్కడ సిడి కూడా ఉన్నాయి కాబట్టి సిడి కామన్గా ఉంటాయి. సో బిసిడి వస్తుంది దీనికి. చూడు బిసిడి ఐ మీన్ 0, 0 ఉన్నాయి కాబట్టి సి బార్ డి బార్ ఉన్నాయి. సో ఉత్త బిసిడి వస్తుంది. ఈ పాయింట్ నుంచి ఇది వచ్చిందనమాట. తర్వాత ఇక్కడ సి బార్ 0, 1 సి బార్ డి ఉన్నాయన్నమాట. ఈ రెండు కలిపేస్తే సి బార్ డి వస్తాయి. సి బార్ డి ఇది. అండ్ ఇవి రెండు కంబైన్ చేస్తే ఇక్కడ ఏముంది ఏ బార్, ఇక్కడ ఏ బార్ బి బార్ కంబైనింగ్ విత్ ఏ బార్ బి ఉన్నాయి. బీబీ క్యాన్సిల్ అయిపోయి ఏ బార్ ఒకటి మిగులుద్ది. సో దీని నుంచి ఇది వస్తుంది. అండ్ సిమిలర్లీ ఇక్కడ ఏమున్నాయంటే పైన కింద సి బార్ సి క్యాన్సిల్ అయిపోయి డి వస్తుంది. ఇక్కడ డి, సో డి వచ్చింది. అండ్ ఇక్కడ ఏముంది అంటే ఏ బి బార్ ఉంది. సో ఏ బి బార్ ఇది ఈక్వేషన్. సేమ్ ఇంకా అదే ఇక్కడ వచ్చేసింది అంతే. కన్సిడర్ ద ఫాలోయింగ్ బూలియన్ ఫంక్షన్స్ ఇన్ అవర్ 4 వేరియబుల్స్ w, x, y, z 1, 3, 5, 7 సేమ్. ఇక్కడ 0, 1, 2, 3 ఇక్కడ ఇట్లా రాసినాడు. ఇట్లా ఇది మనకు బాగా అలవాటు. 0, 1, 2 లాస్ట్లో రాసి 3 ఇక్కడ రాయాలి ప్రతిసారి. అంతే. 4, 5, 6, 7 ఇక్కడ కాకుండా ఈడ వస్తుంది. ఇప్పుడు 8, 9, 10, 11, 12, 13, 14, 15 ఇట్లా రాయాలి. ఇక్కడ డబ్ల్యూఎక్స్ ఇక్కడ వైజెడ్ తీసుకో. డబ్ల్యూఎక్స్ వైజెడ్ అంటే ఏబిసిడి అంటే ఇక్కడ ఏబి తీసుకొని ఇక్కడ సిడి తీసుకో. ఆర్డరింగ్ మర్చిపోయావు. 0, 0, 0, 1, 1, 1, 1, 0, 1, 1, 1, 0 ఇక్కడ కూడా 0. దీనికి ఏమొస్తుంది అంటే 1, 0, 1 ఇక్కడ ఏమొస్తుంది అంటే 2 ఇక్కడ 3 వస్తుంది. సో 0, 1, 2, 3 ఐ మీన్ వీటిని బైనరీ నుంచి డెసిమల్లోకి మార్చి చూడు అట్లానే వస్తుంది. ఇక్కడ కూడా 0, 1, 2, 3 ఓకే. 0కి వచ్చేసి బైనరీ నెంబర్లో ఇలా ఉంటుంది. 1కి వచ్చేసి బైనరీ నెంబర్స్ ఇట్లా ఉంటాయి. 2కి వచ్చేసి బైనరీ నెంబర్ ఇట్లుంటుంది. 3కి వచ్చేసి బైనరీ నెంబర్ ఇట్లుంటుంది. ఇది కూడా సేమ్ ఆర్డర్ 1, 0, 1, 2, 3 ఓకే. అండ్ ఈ ఆర్డర్స్ని మర్చిపోకు. 0 ఉందంటే బార్ ఉన్నట్టు, 1 ఉంది అంటే బార్ లేనట్టు ఓకే. ఇక్కడ 0, 0 ఉంటాయి కాబట్టి రెండింటికి బార్ ఉన్నాయి. ఇక్కడ 0, 1 ఉంటుంది కాబట్టి ఇక్కడ బార్ లేదు ఓకే. ఇప్పుడున్న ఈక్వేషన్స్ ప్రకారం 1 ప్లేస్లో ఉంది, 3 ప్లేస్లో ఉంది, 4 ప్లేస్లో, 6 ప్లేస్లో, 11 ప్లేస్లో, 9 ప్లేస్లో, 11 ప్లేస్లో, 12 ప్లేస్లో అండ్ 14 ప్లేస్లో. వీటన్నిటిని కంబైన్ చేస్తే ఈ రెండింటిని కంబైన్ చేస్తే డబ్ల్యూ పోయి ఎక్స్ ఒకటి ఉంటుంది. మళ్ళీ వైజెడ్ బార్ ఉంటుంది, ఎక్స్ వైజెడ్ బార్ ఉంటుంది, వై బార్ జెడ్ బార్, ఎక్స్ వై బార్ జెడ్ బార్ ఇస్తుంది ఇది. దాని తర్వాత ఇక్కడ కూడా కంబైన్ అయి ఉంటుంది కాబట్టి దీన్ని కంబైన్ చేయి. వై బార్ జెడ్ బార్ కామన్గా ఉండి వై పోతుంది. ఎక్స్ వై మాత్రమే ఎక్స్ వై వస్తుంది. ఇక్కడ ఏముంది ఇది కామన్ తీస్తే వై క్యాన్సిల్ అయిపోయి జెడ్ బార్ ఒకటి వస్తుంది. అండ్ ఇది కామన్ చేస్తే ఎక్స్ ఉంటుంది, ఎక్స్ జెడ్ బార్ వస్తుంది. ఇది ఐ మీన్ ఇవి రెండింటిని కలిపి ఇక్కడ వస్తుంది. అండ్ ఈ రెండింటిని కలిపితే వై బార్ క్యాన్సిల్ అయిపోయి ఉత్త జెడ్ ఉంటుంది. అండ్ ఉత్త జెడ్ ఐ మీన్ ఈ రెండింటిని కలిపితే ఉత్త జెడ్ డబ్ల్యూ ఎక్స్ బార్ రావాలి.
ఇక్కడ కలపాలి కదా. ఇక్కడ డబ్ల్యూ క్యాన్సిల్ అయిపోయి ఎక్స్ బార్ వచ్చినాయి. ఎక్స్ బార్ మిగిలి డబ్ల్యూ క్యాన్సిల్ అయింది. ఎక్స్ బార్ అండ్ జెడ్ మిగులుతాయి. ఇది కలిసిపోయి. సో ఇది ఆన్సర్. అండ్ తర్వాత మోస్ట్ సింప్లిఫైడ్ ఫార్మ్ ఆఫ్ ద బూలియన్ ఫంక్షన్. ఇది ఇట్లా పెడదాము అర్థమయ్యేటట్టు. ఇక్కడ కనపడుతుందిలే. ఏబిసిడి మళ్ళీ 7 8 9 10 11 12 13 14 15. ఈ రెండింటిని కంబైన్ చేస్తే బి ఒకటి ఉండి ఏ పోద్ది. సో బిసిడి. సో బిసిడి అనమాట. ఎక్కువ బాక్సెస్ కలిస్తే ఎక్కువ సింప్లిఫికేషన్ జరుగుద్ది. బీ బారు ఈ బి క్యాన్సిల్ అయిపోయి ఉత్త ఏ మిగులుద్ది. ఇక్కడ ఉన్నవన్నీ క్యాన్సిల్ అయిపోయి ఉత్త ఏ ఒకటే వస్తుంది. ఇది కరెక్ట్ ఆన్సర్ దీనికి.